ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. శని ద్వారా ఏర్పడేటువంటి శారీరక మానసిక రుగ్మతలు, దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శిరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం హస్త, సాయంత్రం 5 గంటల 31 నిమిషం వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం. రవి సంచారం మిథున క్షేత్రంలో. శుక్ర బుధుల సంచారం కర్కాటక క్షేత్రంలో. కేతు చంద్రుల సంచారం కన్యా క్షేత్రంలో. శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీన క్షేత్రంలో. కుజ సంచారం మేష క్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఈరోజు చంద్రకేతువుల కలయిక మానసిక క్లేశాలను కలిగిస్తుంది. ఆకస్మిక విపత్కర పరిస్థితులను కూడా కలిగిస్తుంది. కాబట్టి గణపతి ఆరాధన ఈరోజు చేసినట్టయితే ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు అవలీలగా సవరించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, వృత్తిపరంగా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు విద్యాపరంగా గోచరిస్తాయి. కార్యక్రమాలు మహిళలు అవలీలగా చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. వ్యయం నియంత్రించలేకపోతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు మాత్రం సాధించగలుగుతారు. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంపూర్ణ విజయాల్ని కలిగించలేకపోవడంతో మనోవ్యాధులు పెరుగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అధిక ఒత్తిళ్లు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి గట్టి ప్రయత్నాలు వృత్తిపరంగా తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు ప్రదర్శించలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా విషయాల్లో ఉత్తీర్ణత ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి
శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. పంతాలు పట్టింపులకి పోయి అవకాశాన్ని దూరం చేసుకుంటారు. క్రమశిక్షణ తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. మహిళలకు ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి ప్రయత్నాలు, విద్యపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార విషయాల్లో కూడా వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ప్రతిబంధకాలు మహిళలకి తొలగిపోతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రగతి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలు చేకూరుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారు నియంత్రించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందానికి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రగతి కొనసాగుతుంది. ఆనందకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. ప్రగతి విద్యార్థులకి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ అనుకున్నటువంటి విధంగా అనుకున్న సమయానికి మహిళలు పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు ఉత్తమ విజయ ప్రాప్తికి దోహదపడతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ కూడా గుర్తింపుకి నోచుకోవు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆకస్మికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పట్టుదల పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో క్రీడా రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సామూహిక విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి ఆర్థికంగా కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది.
సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకోవడంతో విస్మయాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి మాత్రం విద్యాపరంగా కొనసాగుతుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. మహిళలకు అధిక ఒత్తిళ్లు ఆకస్మికం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా మాత్రం కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన ఉత్తేజం పెరుగుతుంది. ఆర్థిక విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. వ్యవసాయ రంగం వారికి గతంలో కన్నా మెరుగైన వాతావరణం వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు వేధిస్తున్నప్పటికీ ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వాటిని ఎదుర్కోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గందరగోళ పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా విజయాల్ని కలిగిస్తాయి. అధిక ఒత్తిళ్లు సాఫ్ట్వేర్ రంగం వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు పొందలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు ఆచితూచి వ్యవహరించాలి. సందర్భోచిత నిర్ణయాలు వైద్య వృత్తి వారికి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణకై తహతహ పెరుగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు పొందలేకపోతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక విషయాలు వేధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇది. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం
వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారు విఘ్నాలు దూరం చేసుకోవాలని, అవరోధాలను ఎదుర్కొని విజయాలు సాధించాలని, మెరుగైనటువంటి కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సత్ఫలితాలని కలిగించాలని శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి.